అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న నవల గొల్లపూడి మారుతీరావు గారు రచించిన కాలం దాచిన కన్నీరు. గొల్లపూడి మారుతీరావు గారు ఒక నటుడిగా మాత్రమే కాదు, ఒక రచయితగా కూడా ఆయన 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాసిన ఒక మంచి నవల ఇది. ఇది చదివి మళ్ళీ ఒకసారి మన తెలుగుదనాన్ని, మన తెలుగువాడి ఖ్యాతిని గుర్తు చేసుకుందాం. ఆయన రాసిన మంచి మంచి నవలల్లో ఇది కూడా ఒకటి. ఈరోజు రేపు కాస్త నాకు ఆరోగ్యం బాగోని కారణంగా నిన్న మొన్న వీడియోలు అప్లోడ్ చేయడం జరగలేదు. ఈరోజు రేపు నేను నవలా భాగాలు పెట్టాలనుకుంటున్నాను. మళ్ళీ కాస్త నాకు కుదుట పడిన తర్వాత ఎప్పట్లాగానే మళ్ళీ కథలతో అన్నిటితో మీ ముందుకు వస్తాను. దయచేసి అర్థం చేసుకోగలరని నా మనవి. కాలం దాచిన కన్నీరు నవల మొదటి భాగంలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నవలని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి నవలలోకి వెళ్ళిపోదామా? దురదృష్టంలో కుంగిపోయే జీవితాల్లో హఠాత్తుగా అదృష్టాన్ని కల్పించటం ఎంత కష్టమో, అదృష్టంతో పొంగిపోయే జీవితాల్ని దురదృష్టం వైపు మళ్లించడము అంతే కష్టం. మంచికి కానీ చెడుకు కానీ, వ్యక్తి కానీ కుటుంబం కానీ వ్యవస్థ కానీ ఒక పద్ధతిలో గమనిస్తుంటుంది. ఆ గమనం సృష్టి అంత విచిత్రమో, స్రష్ట అంత అనంతమోను. ఆంధ్రదేశంలో అతి సామాన్య మధ్యతరగతి కుటుంబంలోనే 5 మనస్సుల 4 రోజుల ఇతివృత్తం ఈ నవల. ఆశ, ప్రేమ, కోరిక, అభిమానం, అనురాగం, సుఖం, దుఃఖం అనే ఉత్ప్రేక్షలతో ఉక్కిరి బిక్కిరైన 5 మనస్సులవి. ఆ మనస్సుల పేర్లు హనుమంతయ్య, వరలక్ష్మి, గాయత్రి, వెంకట్రావు, సుందరి. వాటి కథ ఈ కాలం దాచిన కన్నీరు. ఇక నవల్లోకి వెడితే, ఒకనాడు అదృష్ట దేవత, దురదృష్ట దేవత కలిసి ప్రపంచం మంచి చెడ్డలను గురించి వితర్కించుకున్నాయి. అదృష్టం అంటే 2 దురదృష్టాల మధ్య మిగిలిన చిన్న వ్యవధి, అంతకంటే ఇంకేమీ కాదు అంటుంది దురదృష్ట దేవత. కానీ అదృష్ట దేవత అందుకు ఒప్పుకోలేదు. అదృష్టం భగవంతుడు ఇచ్చే అమూల్యమైన వరం. దానిని పొందే యోగ్యతను సంపాదించుకోలేని వాళ్ళు దురదృష్టవంతులు అంది. ఈ మాటలతో ఆ 2 దేవతల మధ్య వాదోపవాదాలు పెరిగిపోయాయి. ఇటువంటి సంశయాల్ని తీర్చడానికి ఏ తెలుగు రచయిత దగ్గరకో, ఏ రాజకీయ నాయకుడి దగ్గరకో వెళ్తే తీరిపోనా? కానీ ఆ దేవతలు అలా చేయలేదు. సరాసరి భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. హే భగవాన్, అదృష్టాన్ని దురదృష్టాన్ని మానవాళికి పంచిపెట్టే గొప్ప గుణాన్ని మాకు ప్రసాదించావు, కానీ మా ఇద్దరి మధ్య స్నేహాన్ని ఎందుకు ఏర్పరచలేదు ప్రభో అన్నారు 2 దేవతలు. భగవంతుడు నవ్వాడు. మానవుడు తెలివి తక్కువను, దేవతల అతి తెలివిని చూసినప్పుడు భగవంతుడు అలాగే నవ్వుతుంటాడు. ఏమిటి మీ సంశయం? మా గొప్పతనాలు వేరువేరుగా తెలియటం లేదు, స్పష్టంగా తేల్చుకోదలిచాం. అంటే ఏం చేస్తారు? పూర్తిగా దురదృష్టం, దుఃఖం, బాధ, దారిద్ర్యం ఆవహించిన కుటుంబాన్ని అదృష్టంలో ముంచెత్తుతాను నేను అంది అదృష్ట దేవత. భగవంతుడు నవ్వాడు. దురదృష్ట దేవత నవ్వింది. అదృష్ట దేవత తెల్లబోయింది. పూర్తి అదృష్టం ఎవరినీ ఆవరించదు, అలా ఆవరించకుండా చూడటమే నా పని అంది దురదృష్ట దేవత. భగవంతుడు సర్వజ్ఞుడు. అదృష్ట దేవత మనస్సులో ఇంకా సంశయం తీరలేదని గ్రహించి ఓ మంచి పాఠం చెప్పాలనుకున్నాడు. అనుకుని ఇలా అన్నాడు. మీరిద్దరూ దురదృష్టం, దారిద్ర్యం, దీనస్థితి, అసహాయత పెనవేసుకున్న ఒక కుటుంబాన్ని వెతకండి. ఆ కుటుంబం ఎట్లా ఆ స్థితిని అనుభవిస్తుందో తెలుసుకోవటానికి వీలుగా ఆ కుటుంబంలో ప్రతి వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తూ, ఏ విధంగా పరిస్థితులను ఎదుర్కొంటున్నాడో 3 రోజులు కనిపెట్టండి. అదృష్టదేవత, దురదృష్టదేవత ఒకడి ముఖం ఒకడు చూసుకున్నారు. అంతలో తల వంచి సరే సరే అన్నారు. మళ్ళీ భగవంతుడు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో 1000 యుగాల జగత్ సృష్టి వైచిత్యం తళుక్కున మెరిసింది. ఈ విధంగా భగవంతుడి ఆదేశాన్ని పొంది
అదృష్టదేవత దురదృష్టదేవత భూలోకంలోకి వచ్చారు. భగవంతుడు చెప్పిన అన్ని హంగులతో ఉన్న కుటుంబం కోసం వెతుకుతూ జంబూద్వీపం భరతఖండానికి వచ్చారు. భరతఖండంలోని ఆంధ్రదేశానికి వచ్చారు. వచ్చి ఆహా, అప్పటికి వాళ్ళకు ఆ కుటుంబం కనిపించింది. భగవంతుడు చెప్పిన అన్ని హంగులు ఉన్నాయి. దురదృష్టం, దారిద్ర్యం, అసహాయత, దీనస్థితి అన్నీ. ఆ కుటుంబంలో 5 వ్యక్తులు. హనుమంతయ్య ఇంటి యజమాని, భార్య వరలక్ష్మి, పిల్లలు వెంకట్రావు, గాయత్రి, సుందరి. 3 రోజులు అదృష్టదేవత దురదృష్టదేవత ఓపికగా కూర్చుని ఆ కుటుంబంలో 3 రోజుల చరిత్రను, ఆయా వ్యక్తుల దృక్పథాన్ని పరిశీలించారు. మొదటి రోజు వరలక్ష్మి వంగపువ్వు రంగు కోడంబాకం చీరను తీరుగా కుచ్చిళ్ళు పోసి కట్టుకుని నీళ్ల బిందెను మోసుకొస్తూ గుమ్మం దగ్గర ఆగి నన్ను నేను చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది. సగం తడియని కుచ్చిళ్ళు కిందకి లాగుతూ కెంపులా పెట్టుకున్న ఎర్రని బొట్టు నీటికి తడిసి ఎర్రమందారంలాగా బిందె నీళ్లల్లో ప్రతిఫలిస్తూ ఈ 40 ఏళ్ల వయసులో మళ్ళీ వయసు గుర్తుకొచ్చింది. ఇంకా ముచ్చట తీరక వసారాలో కూర్చున్న మా వాడిని హడావిడిగా పిలిచి నేనెలా ఉన్నానండి అని ముడిసిపోతూ మరొకసారి కొంగుతో బొట్టు సరిచేసుకుంటూ కాలు కదపకుండా నిలబడి అడిగాను. ఆయనకెందుకు తెలుస్తాయి ఇలాంటి ముచ్చట్లు? అరగంట ఆలోచించి ఈ ప్రశ్నలో అంతరార్థం ఏదో ఉందని తికమకపడి చివరికి అచ్చు నా భార్యలాగా ఉన్నావు అనేసరికి నా ఉత్సాహం అంతా పోయింది. చిన్నబుచ్చుకొని ఆ బిందె కాస్త ఇంట్లో పెట్టి ముఖం తుడుచుకున్నాను. అలనాడు 20 ఏళ్ల క్రితం మా అత్తగారు ఇలాగే నిలబడి మా మామగారిని పిలిచి నేనెలా ఉన్నానని ఆమె అడిగితే ఆయన దక్షిణ నాయకుడిలాగా 6 రకాలుగా మురిసిపోయి 2 సార్లు చుట్ట అటు ఇటు తిప్పి అచ్చు అప్సరసలాగా ఉన్నావు అనడం, ఆమె పొంగిపోయి అతని గుండె మీద ఉప్పెనలాగా వాలటం, ఆయన చుట్టూ చూసి అలవోకగా ముసిలి ముద్దు పెట్టుకోవటం అంతా ఈరోజు అంటే శ్రావణ శుక్రవారం నాడు గుర్తుకొచ్చాయి నాకు. నేను కాపురానికి వచ్చేసరికి మా అత్తకు మామగారికి వయస్సు ఇంకా తీరలేదు. మీసం తిప్పి కాసులు అని పెళ్ళాన్ని పిలిస్తే పల్లెటూరులోని 20 గడప కంగుమనేది. నేనింకా నిలబడి అడిగితే ఈయన నువ్వు అప్సరసలాగా ఉన్నావు అన్నాక నేను గుండె మీద పడి చెక్కిలి అందించవలసి వస్తే మడిబట్ట మైలపడుతుందని జంకినా అయినా ఏమైతే అదే అయ్యిందిలే అని ఆతృత పట్టలేక 20 ఏళ్లుగా దాచుకున్న ఈ అనుభవాన్ని అనుభవించటానికి ఆయన్ని పిలిస్తే నా భార్యలాగా ఉన్నావు అంటారేమిటి? అలా కాకపోతే మరెలా ఉంటాను? మామగారికి ఉన్న సత్తా లేనట్టే ఆయనకున్న రసికత హంగు కూడా లేవు. అందుకే ఐశ్వర్యమంతా ఆ మహారాజుతోనే పోయింది. ఆశలన్నీ పోయాయి, డబ్బు పోయింది, వయస్సు పోయింది. ఉన్నప్పుడు డబ్బు ఉపయోగం తెలియనట్టే ఉన్నప్పుడు వయసు ఉపయోగం తెలియలేదు ఆయనకి. డబ్బును తన తెలివి తక్కువతనానికి, వయస్సును తన నిర్లక్ష్యానికి ఖర్చు పెట్టేశారు. దేశాన్ని బాగు చేస్తామని వయసులో ఉద్రేకాలు, పరుగులు. బాగు చేయకపోతే ఈ వెధవ దేశానికి ఏమొచ్చింది? పెళ్ళాన్ని బాగు చేసుకోలేకపోయావు, దేశం ఎందుకు? దేశం బాగుపడింది, జీవితం పాడుపడింది. దేశానికి స్వతంత్రం, తన ఆశయాలకి జైలు. సంవత్సరానికి 6 నెలలు జైల్లో బతుకు, మిగతా 6 నెలలు జైలు గురించి ఆలోచిస్తూ బతుకు. దేశమును ప్రేమించుమన్నా అని ఈ మగ పురుగులంతా అరిచారే కానీ ఆ నెహ్రూనో మరెవరో వాళ్ళని ఆపి మీ పెళ్ళాల్ని ప్రేమిస్తున్నారర్రా అని అడిగితే బాగుండిపోయేదే. అప్పట్లో వాళ్ళని అడిగే నాథుడు లేడు, ఇప్పుడు వీళ్ళ గురించి పట్టించుకునే నాథుడు లేడు. అయ్యో నా వయస్సు ఎలా ఖర్చయిపోయింది. చెరువు నీళ్లలో ముఖం ఎప్పుడు కనిపించినా కాలం కసి తీర్చుకున్న విషయం గుర్తుకొస్తుంది. ఆయన నడుం స్వరాజ్యం వచ్చాక, జాతివాళ్ళు పోయాక మన జాతి వాళ్ళ చిన్న చూపులతో వంగిపోయింది. నా నడుం బాధ్యతలతో, బెంగల్తో, దారిద్ర్యంతో వంగిపోయింది.
తలుచుకుంటే ఏడుపొస్తోంది. ఇలా ఎన్నిసార్లు ఏడ్చాను కాను. ఏడిచి ఏడిచి ఎవరో అడిగేవారు లేక విసుగేసింది. జైలు నుంచి విడుదలయ్యి 10 మందితో ఆయన ఇల్లు జొరబడితే వాళ్ళందరినీ సాకలేక ఏడ్చాను. ఆయన ఆ ఉద్రేకంలో చావబాదారు. వీళ్ళకి స్వతంత్రం వస్తే ఆడవాళ్ళ నడుములు విరుగుతాయి కాబోలనిపించింది. ఆయన మనస్సులో ఉద్రేకానికి, దేశభక్తికి చిహ్నంగా ఆ రోజు నన్ను కొట్టినప్పుడు నుదుటి మీద తగిలిన గాయం మిగిలిపోయింది. ఆ రోజు చివరిసారిగా ఏడ్చాను. తర్వాత ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నాను. అది అసలైన నవ్వు కాదు, ఏడుపు లాంటి నవ్వు. ఏడవలేక నవ్వు, ఏడుపులోనే నవ్వు. ఆ రోజు కన్నీళ్లతో వాళ్ళకి దాహం తీర్చాను. ఆ దేశభక్తుల త్యాగానికి సుఖాన్ని అంకితం చేశాను. పెళ్ళాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఈ దేశ ప్రజలని ఎలా అర్థం చేసుకుంటారు? ఇంటిని బాగు చేసుకోలేని వాళ్ళు దేశాన్ని ఎలా బాగు చేసుకుంటారో. దేశం అంటే నాకు అసహ్యం. నా కుటుంబాన్ని పాడు చేసిన దేశం అదే. నా వయస్సును పాడు చేసిన దేశం అదే. నా సుఖాల్ని పాడు చేసిన దేశం అదే. నాకు దేశం లేదు, నాకు కుటుంబం ఉంది. ఆయనకి కుటుంబం లేదు, దేశమే ఉంది. ఇప్పుడు ఈ వయసులో ఆయనకి కోపము, మూర్ఖత్వమే ఉన్నాయి. దేశానికి స్వాతంత్రం తెచ్చి నాయకులు తలో ముక్క పంచేసుకున్నారు. కుటుంబాన్ని దారిద్రం పంచుకుంది. వయసులో ఎన్ని రకాల కోరికలుండేవి. చిన్నతనం నుంచి పెంచుకున్న కోరికలవే. కొన్ని కోరికలకి తెల్ల గుర్తు, మిగతావి సాదా కోరికలు. ఎర్ర గుర్తు కోరికలు ఎప్పుడూ తీరేవి కాదు. పెద్ద పెద్ద కోరికలు అంటే కాంచీపురం పట్టుచీర కట్టుకోవాలని, నెమలి పింఛం రంగు జాకెట్ తొడుక్కుంటే బాగుంటుందని, ఎప్పుడన్నా మద్రాసులో మా ఆయనతో షికారుగా తిరగాలని, ఓ మంచి ప్రేమ సినిమా చూడాలని. ఇవన్నీ పెద్ద పెద్ద కోరికలని నాకు తెలుసు. ఎప్పుడూ తీరలేదవి. మద్రాసు చూడలేదు, సినిమా తెలీదు, కాంచీపురం చీర సరే. రెండో రకం కోరికలు చాలా ఉన్నాయి. వెన్నెల రాత్రిలో ఆరు బయట ఆయన ఒళ్ళో పడుకోవాలని, ఆయన వింటుండగా ఒక మంగళహారతి పాడాలని, ఇలాంటివి. ఎప్పుడైనా పాట పాడితే ఆయనకు కోపం వచ్చేదే. 1000 మంది బండగొంతుకలతో అరిచే పాటలు చెప్పి అవి పాడమనేవారు. వాటిలో పుణ్యమా పురుషార్థమా? ఎప్పుడు అండర్ గ్రౌండ్ అనే మాట గుండెల్లో ప్రతిధ్వనించేదే. 10 ఏళ్లలో 8 ఏళ్ళు అండర్ గ్రౌండ్. ఎప్పుడో ఇంటికి రావడం వెళ్ళడం. పిల్లల కోడిలాగా ఈ పిల్లలతో నేను 6 నెలలు పోయాక ఇంటికొచ్చి 3 నెలల కిందటే పుట్టిన కొడుకుని చూస్తారు. పిల్లల్ని చూసే ఓపిక ఎలా ఉంటుంది? వాళ్ళకి దేశాల పేర్లు పెడుతున్నారు. కానీ ఆ విషయంలో మాత్రం మామగారు పట్టు వదల్లేదు. శుభ్రంగా లక్షణమైన పేర్లు పెట్టారు. వెంకట్రావు, గాయత్రి, సుందరి. మధ్యలో 4 పుట్టి చచ్చిపోయారు. ఆయన తిరిగి వచ్చేసరికి పిల్లలు పుట్టి చచ్చిపోయేవారు. కొందరు పిల్లల్ని ఆయన చూడలేదు. జైలుకు వెళ్ళి వస్తే మీకు కొడుకు పుట్టాడండి అంటే అలాగా అనేవారు. మొన్న చనిపోయాడండి అంటే ఒక్క క్షణం ఊరుకుని పోనీలే, దేశం కోసం అన్నీ వదులుకోవాలనేవారు. దేశం కోసం 4 పిల్లల్ని వదులుకున్నారు. దేశం కోసం ఆయన మీద ఆశని వదులుకున్నాను. ఈ దేశం కోసం నా పిల్లల భవిష్యత్తును వదులుకున్నాను. డబ్బును వదులుకున్నాను. ఇంకెన్ని వదులుకోవాలి? కావాలని ఆయన త్యాగాలు చేస్తే అక్కర్లేక నేను త్యాగాలు చేశాను. ఆయన తన అదృష్టాన్ని, సుఖాన్ని త్యాగం చేస్తే నేను నా పిల్లల్ని యవ్వనాన్ని ఇచ్చేశాను. స్త్రీకి పిల్లల కంటే ధనం ఏముంది? యవ్వనం కంటే ఐశ్వర్యం ఏముంది? ఆ రోజుల్లో కన్న కడుపు ఎంత ఘోష పెట్టిందో చెప్పలేను. ఒక్క క్షణంలో విసుగొచ్చి ఏడుపు వచ్చేదే. మామగారు చచ్చిపోయాక మరేనో ఒక్కోసారి విసిగేసి ఈయన పోతే బాగుండు, ఈ బెంగలకు ముగింపు ఉండేదే అనుకునేంత హీనస్థితికి జారిపోయాను. ఈయన నిర్లక్ష్యంలో నుంచి, నా దుఃఖంలో నుంచి బ్రతికి మొండిగా బయటపడ్డ పిల్లలు 3. వాళ్ళే వెంకట్రావు, గాయత్రి, సుందరి. వయసొచ్చి అన్నీ పోయాక ఇప్పుడు ఇంటి పట్టున ఉంటున్నారు. కానీ ఎప్పుడన్నా వరుసగా పిల్లల పేర్లు చెప్పమంటే చెప్పగలిగేవారా? మధ్యలో వాడు చచ్చిపోయాడు కదూ అని ఎప్పుడో పోయిన కొడుకుని గుర్తుకు తెచ్చుకునేవారు. నా కడుపు తరుక్కుపోయేదే. భగవాన్, నాకెందుకు పుట్టించావు నాకు దక్కని పిల్లల్ని అని ఏడ్చేదాన్నే. ఉన్న 10 ఎకరాల పొలంలోకి పెద్దవాడిని తీసుకుని నేనే పోయేదాన్నే. వరలక్ష్మమ్మ పొలం అని అంతా తోడుపడేవారు. సంవత్సరం తిరిగి
పంట ఇంటికి వస్తే డబ్బు ఆయన తిరుగుళ్ళకే సరిపోయేదే. వెంకట్రావు పట్నంలో చదువుకు మిగతా డబ్బంతా ఖర్చయ్యేదే. ఇంట్లో నేను, 2 ఆడపిల్లలు. ఒక్క భర్త అనుకూలంగా ఉంటే ఆడదానికి ఎన్ని బాధలున్నా పర్వాలేదు. భర్త అనుకూలత లేకపోయాక ప్రతిదీ ఇబ్బందే. ఎంత చేసి ఏం సాధించాను అనుకునేదాన్నే. 2 నెలలకో తిరిగొచ్చి ఇంటి విషయం అడిగేవారు కాదు. మా నాయకులిద్దరు చచ్చిపోయారు. వాళ్ళ శవాల్ని ఏడవటానికి పోలీసులు ఒప్పుకోలేదు. దెబ్బలాడాం. ఇవిగో లాఠీ దెబ్బలు చూడు అని రక్తం చిమ్మే వీపును నా వైపు తిప్పితే అంత దుఃఖంలోనూ ఆయన దీక్షకు ఒళ్ళు పులకడించేదే. కానీ ఎన్నాళ్ళని సహించను. నా కన్నీళ్లతో, నా సహనంతో ఆయన గాయాల్ని మాపేదాన్నే. ఆయన శరీరం మీద గాయాలు మాని నా గుండెలో గాయాలు రక్తం చిమ్మేవి. ఇన్నేళ్ల తర్వాత ఆయన శారీరకంగా ముసలివాళ్ళయ్యారు. నేను మనసులో 1000 ఏళ్ళు ముసల్దాన్నయ్యాను. ఆయన శారీరకంగా వీగిపోయారు. నేను మానసికంగా వీగిపోయాను. తన ప్రయత్నం వల్ల సాధించిన దేశం ఇలా చీలిపోతుందే అన్న బాధ ఆయనకి. ఇప్పటికైనా ఈ ముసల్తనంలోనైనా ఇంట్లో ఉండగలిగారన్న సంతోషం నాకు. నా 40 ఏళ్ల వయసులో సుఖంగా బ్రతికే రోజులేమన్నా ఉంటే ఇవే. శ్రావణ శుక్రవారం నాడు, మకర సంక్రాంతి నాడు, పండగ నాడు చేసుకుందాం అనుకుంటే, ఆయన కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుందాం అనుకుంటే ఆయన దర్శనమే కరువయ్యేదే. కనిపించని ఆ గాంధీ మీద, హిందూ దేశం మీద కసి పెరిగిపోయేదే. నాకు దేశం వద్దు, దేశం వద్దు అని ఏడ్చేదాన్ని. మనసు 1000 విధాలా క్షోభించేదే. పోనీ 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 ఆ బాధలు తీరిపోయాయి. ఆయన మంచికే ముసలివాళ్ళయ్యారు. జీవితం అంతా ఆయనకి ముసల్తనమే ఉంటే బాగుండేదే. ఆయన ఈ విచారంలోనే, ఈ కుంగుబాటులోనే హాయిగా ఉన్నారు. ఇన్నేళ్ళైపోయాక ఇంటివైపు దృష్టి మళ్ళితే ఇంట్లో ఏం మిగులుంది? ఎముకలు కూడా అయిపోయిన భార్య, ఏదో కొత్తవాడిలాగా భయంగా తన వైపు చూసే పిల్లలు తప్పిస్తే నయం. పిల్లలు మాత్రం తండ్రి లాంటి అప్రయోజకులు కాలేదు. వెంకట్రావుకి నేనంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి వాడు అమ్మనే చూశాడు. నాన్న తనని ఎత్తుకుని ముద్దు పెట్టుకోవటం ఎరుగడు వాడు. వాడికి అమ్మే ఓనమాలు నేర్పింది, అమ్మే పొలం పనిలోకి తీసుకెళ్ళింది, అమ్మే చదువు చెప్పించింది, అమ్మే తనకు దెబ్బ తగిలితే ఏడ్చింది. దెబ్బ తగిలితే అందరూ అమ్మా అంటారు. కానీ తన పిల్లలు వాళ్లకు తెలిసిన ఒక్క అమ్మ కోసమే అడుస్తారు. గాయత్రి, సుందరిని కడుపులో పెట్టుకొని పెంచాను. వెంకట్రావుకి నాకు భేదం లేదు. నన్ను చూసి వీడిని చూడనక్కర్లేదు. వెంకుకి నాలో ఉన్న అమాయకత్వం, మంచితనం మరో మోతాదు ఎక్కువ పడింది. గాయత్రి అలా కాదు. తండ్రి పట్టుదలను, మొండి ధైర్యాన్ని పంచుకు పుట్టింది. సుందరి పూర్తిగా నన్నే ఉద్రేకపరుస్తుంది. 18 ఏళ్ళు ఉన్నా ఆ ఉద్రేకంలో ఆడపిల్లనని కూడా మర్చిపోతుంది. కాలు రాయికి తగిలితే 23 ఏళ్ల వయసున్న అమ్మా అని ఏడుస్తాడు వెంకు. అమ్మా అని బాధపడి కట్టుకుంటుంది 20 ఏళ్ల గాయత్రి. ఏడవక ఆ రాయిని కసితో పిండి చేసేస్తుంది సుందరి. నా 2 కళ్ళు గాయత్రి, సుందరి. నా గుండె వెంకు. దేశభక్తిని ఎదుర్కొని దారిద్రాన్ని దాటి తండ్రి చేతకానితనాన్ని మించి బ్రతికి పెరిగిన పిల్లలు వీళ్ళు. నా ఆశ, కోరిక, జీవితం అన్నీ వీళ్లే. హనుమంతయ్య బిందె పట్టుకుని గుమ్మానికి ఆనుకుని నిలబడితే నిజంగా అప్సరసలాగే ఉండేది వరలక్ష్మి. కానీ ఇప్పుడు లేదు. ఎందుకు లేదో తెలుసు నాకు, వరలక్ష్మికి తెలుసు. అంతా తెలిసే చివరికిట్లా తయారైందని దాని వాదన. నేను ఈ కుటుంబాన్నంతా నాశనం చేసి ఇప్పుడు మూలన పడ్డానని అనుకుంటుంది. నాన్న మమ్మల్నేమీ ఉద్ధరించలేదని పిల్లలు అనుకుంటారు. బ్రతికి చెడి రాజకీయాల వల్ల చెదిరిపోయిన సంసారం అని ప్రజలు అనుకుంటారు. వరలక్ష్మి ప్రేమ పక్షపాతే. పిల్లల సుఖం మీద దృష్టి. ప్రజలకి కష్టాలు పడే కుటుంబాన్ని చూస్తే ముచ్చట. నాకు అనిపిస్తుంది కదా, ఒక మంచి పని చేశావు, ఎందుకు విచారించాలి అని. అయినా నేనేం చేశాను? దేశం కోసం కష్టపడ్డాను. ఈ 36 కోట్ల మందిలో నా కృషి 1/36 కోటి వంతు.
దేశం అంటే అర్థం తెలియని వాళ్ళు 30 కోట్ల మంది ఉన్నారని నా ఉద్దేశం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని సుఖాల మీద ఆశల మీద జీవితాల్ని పేర్చుకునే 15 కోట్ల వరలక్ష్మికి 15 కోట్ల వెంకట్రావులకి ఎంత చెప్తే ఏమర్థమవుతుంది? గాంధీజీ కంటి మెరుపు చూసి కథం తొక్కే యువకుల రక్తపు వేడి వీళ్ళకి ఎలా అర్థమవుతుంది? నేను 4 పిల్లల్ని వదులుకున్నాను. వాళ్ళు పెద్ద అయితే ఎందుకు పనికి వచ్చేవారో తెలీదు. కానీ దేశానికంతా ఉపయోగపడే తన జీవితాన్నే వదులుకున్నాడు మహాత్ముడు. వదులుకున్నాడయ్యా, బాగుంది, కానీ ఈ దేశాన్ని మీరేం చేశారు అని అడుగుతారు. నిజమే, ఏం చేశారు? గాంధీ కంటే మహామహులు కూడబెట్టిన సామ్రాజ్యాన్ని చాపచింపులాగా చీల్చేశారు. మహాత్ముని ముందు విశ్వమానవ మతాన్ని నటించిన నాయకులు కొందరు మనస్సులో మానవ మారణాయుధాల్ని 1000ని తయారు చేశారు. దేశాన్ని చీల్చేశారు. దేశం కోసం జీవితాల్ని నాశనం చేసుకున్న వారి గుండెలు చీలిపోయాయి. దేశం సంపాదించిన వాడి తరం అయిపోయింది. దేశాన్ని సంపీడన జరిపేవాడి తరం వచ్చిందే. మా తరం వాడి చర్యలు చరిత్రలో ఏ మూలనో మిగిలిపోయాయి. చరిత్రకు సాక్ష్యాలుగా మేము మిగిలిపోయాం. మా త్యాగాలకి సాక్ష్యాలు ఈ కుటుంబాలు, పిల్లలు. మేం కోరిన దేశం ఇది కాదు. మేము ఊహించిన భరతమాత ఈమె కాదు. మా హృదయాల్లో మెదిలిన మతం విశ్వమానవ మతం. కానీ ఈ దేశంలో ప్రతి వ్యక్తికి ఒక మతం ఉంది. అందుకే ఈ మార్పు గుండెను చీల్చేసిందే. దేశానికి మంచి రోజులకు తపన పడ్డ మా ముసలి హృదయాలు ఈ అవస్థకి గిజగిజలాడాయి. స్వాతంత్రం విలువ నేర్చుకోవాలంటే ఈ తరం 50 ఏళ్ళు వెనక్కి పోయి చూడాలి. కానీ వాళ్ళు చూడరు. చూసిన మా సాక్ష్యాన్ని అంగీకరించరు. మేం ముసలివాళ్ళం అయిపోయాం. మాతో మా అనుభవాలు, స్వాతంత్ర చరిత్ర ముసల్దైపోయింది. గాంధీ మహాత్ముడు సంఘాన్ని బాగు చేశాడు, కానీ వ్యక్తిని బాగు చేయటం ప్రారంభించేసరికి వేళ మించిపోయింది. అతనికి జీవితం కురచ అయింది. ఓ గొప్ప శక్తిని కాలం బంధించింది. భారతదేశం ఆ శాపం ఇప్పటికీ అనుభవిస్తోంది. మాలాంటి ముసలి వాళ్ళు అరిస్తే ఏం లాభం? వందే మాతరం అనే బలంతో రక్తం కళ్ళల్లోకి చిమ్మేలాగో అడిచిన ఈ గొంతులు ఇది కాదర్రా భారతదేశం ఉండవలసిన తీరు అని అరవలేకపోతున్నాయి. నేను మూలన పడ్డాను. నా ఉద్రేకాలు పలచబడ్డాక బాధ్యతలు బరువెక్కాయి. వయసులో సంఘర్షణ వృద్ధాప్యంలో సంతోషాన్ని తినేసింది. వరలక్ష్మి ఏడుస్తుందంటే ఏడవదు. 50వ ఏట జైల్లో నడుం మీద లాఠీ చివరిసారిగా విరిగాక 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి గొంతు వెలుగు రాసేలాగా అరిచి ఆకాశం ఎత్తు పెరిగిన ఛాతీలను విరుచుకు ఇంటికి వచ్చిన ఉదయం మొట్టమొదటిసారిగా నా పిల్లల్ని లెక్క పెట్టుకున్నాను. వరలక్ష్మి ఏడుస్తుందంటే ఏడవదు. రాజకీయాలు తిండి పెట్టాయా అంటుంది. పెట్టవు. రాజకీయాలు పిల్లల్ని బ్రతికించాయా అంటుంది. బ్రతికించవు. రాజకీయాలు కూడుగుడ్డ ఇచ్చాయా అంటుంది. ఇవ్వవు. కూడుగుడ్డ తినేశాయి. మరి రాజకీయాల వల్ల ఏమొచ్చింది? ఈ 50వ ఏట వరలక్ష్మి పిల్లల జాలి చూపులు, ప్రపంచం ముసలితనం సమిష్టిగా వేస్తున్న ప్రశ్న అదే. ఏమొచ్చింది? లాఠీ దెబ్బలు, జైల్లో ఉపవాసాలు, 20 ఎకరాల మాగాణి నష్టం, 20 ఏళ్ల వయసు ఖర్చు. మళ్ళీ ఆ 20 ఏళ్ళు వెనక్కిపోయి బ్రతకగలిగితే ఎంత బావున్నో. చచ్చిపోయిన పిల్లలు బ్రతికి ఉంటే ఇల్లు ఎంత కలకల్లాడేది అన్నట్టు ఎందరు చచ్చిపోయారో లెక్క తెలియదు. ప్రతిసారి జైలు నుంచి వచ్చినప్పుడు ఒకరిని చూపేదే, ఒక్కోసారి చూసేవాడినే కాదు. పాపం వరలక్ష్మి. రాజకీయాల వల్ల ఏమొచ్చాయి అని ఆమె అడిగితే గుండె ధైర్యం, దేశాన్ని ప్రేమించే గొప్ప మనస్సు అని టీవీగా చెప్పాలనిపిస్తుంది. కానీ ఈ దరిద్రం నీ పిల్లలు ముఖం మీద వయసు పెట్టిన వాతలు చూడు అని హెచ్చరిస్తుంటాయి ఆమె కళ్ళు. ఈ 20 ఏళ్ళు బయట జాతి వాళ్ళు హింసించారు. ఇంటిలో ఆమె కళ్ళు తను తీర్చలేని బాధలు కోత పెట్టాయి. దేశం కోసం ఒక బాధ, దేహం కోసం ఒక బాధ, దేశానికి బానిసత్వం తప్పలేదని ఒక బాధ, కష్టాలకి బానిసత్వం తప్పలేదని మరొక బాధ. అన్నీ బాధలే.
తీరేవైనా తెచ్చిపెట్టుకున్న బాధలు అప్పటివే, తెచ్చిపెట్టుకోకపోయినా వదలని బాధలు ఇప్పటివే. బాధ బాధ బాధ. దేశం బాగుపడాలేదో చావా లేదో. నాకు మాత్రం చచ్చినంత పని అయిందే. పిల్లలు చచ్చారు, తండ్రి చచ్చాడు, ఆశలు చచ్చిపోయాయి. చివరి వరకు ఎదురు చూసి చూసి సుఖము ఉసురు పోసుకు చచ్చిపోయింది. ఈ 3 పిల్లల్ని బాగు చేసుకోవాలని ఉంటుంది నాకు. కానీ ఎలా ఎలా? చదువుకొని ఉద్రేకాలకి అమ్మేశానే. మా తండ్రి మమ్మల్ని పాడు చేశాడని పిల్లలు ఏడవకూడదు. కానీ ఏం దారి? దారిద్ర్యం దాడి వెతుక్కుంటూ వచ్చి నన్నే వడించిందే. పెళ్ళాన్ని ఇప్పుడైనా నవ్వుతూ పలకరించాలి. కానీ ఏం చేయను? ఆవేశంతో ముడిపడే కనుబొమ్మలు నవ్వుతో విప్పారటం నేర్చుకోలేదే. భగవాన్ భగవాన్, నా పిల్లల్ని ప్రేమించే మనసిచ్చావు, ప్రేమను నిలబెట్టుకునే శక్తినిచ్చావు కావు. మంచి పెళ్ళాన్నిచ్చావు, మంచితనాన్ని చూసే తీరుబాటును నాకెందుకు ఇచ్చావు కావు. మంచి వయస్సునిచ్చావు, దాన్ని ఉపయోగించే తెలివినెందుకు ఇచ్చావు కాదో. భగవాన్, నా కూతురు ఉద్యోగం చేస్తే తినే బతుకు ఇచ్చావా చివరికి? వరలక్ష్మి చదువు చెప్పిస్తే చదువుకుంది. ఆ చదువు నేను చెప్పించే స్థిమితం లేకపోయింది. ఒకరోజు చదువుతోందా అని చూశానా? వెంకు చదువుకున్నాడు, సుందరి చదువుకుంటుంది. అప్పట్లో చేసినది చదువుకైనా పెట్టాను కాదో. డబ్బున్నప్పుడు చదువుకోవాలనే ధ్యాస లేదు. పొలం ఉన్నప్పుడు ఒళ్ళు వంచాలన్న ఆలోచనే లేదు. ఇప్పుడు డబ్బు లేదు, పొలము లేదు. కనుకనే ధ్యాస ఆలోచన ఉన్న ప్రయోజనం లేదు. భేష్, ఎంత చక్కగా అల్లావయ్యా భగవంతుడా ఈ జీవిత కథనే. ఉన్నదేదో లేదనిపించక అది ఉంటే లేని పరిస్థితి ఉండేది కాదే అని తపన. ఇన్ని కష్టాలున్నాయా నాకు? కానీ ఇన్ని ఉన్నాయని నేను అనకూడదు. అంటే జీవితంలో ఓడిపోయిన వాడి కింద జమ కడతారు. డబ్బు శక్తి ఉన్నప్పుడు తిరిగి ఇప్పుడు ఏడుస్తున్నాడు అంటారు. డబ్బు శక్తి లేకపోవటమే నాలాంటి వాళ్ళకి మంచిదే. డబ్బు శక్తి ఉంటే వరలక్ష్మి ఇంకా మంచి పనులు చేసును. నా మనసులో విచారం తెలిస్తే వరలక్ష్మి ఇంకా ఏడుస్తుంది. ఇన్ని తెలిసే చేశారా ఆ పనుల్ని అంటుంది. అందువల్ల చేతగాని వాడిగా ప్రపంచం దృష్టిలో పెళ్ళాం దృష్టిలో బ్రతకటమే మేలు. ఒడే హనుమంతయ్య, నీకేం చేత కాదో. ప్రజలు, అవునవును నాకేం చేత కాదో. ఓడి హనుమంతగా, నువ్వు వెధవ్వే. మనస్సు, అవునవును చవట వెధవనే. ఓహో హనుమంతయ్యల వారు, మీరేం చేతకానివారు. భార్య, అవునవును చేతకాని బడుద్దాయనే. సదరు హనుమంతయ్యకి కుటుంబంపై నదురు బెదురు లేదు. సంఘం అనే న్యాయస్థానం. చిత్తం మహాప్రభో, చిత్తం చిత్తం. మా నాన్నకేం తెలీదు, వాడు ఉత్తం ముద్దవతారం. పిల్లలు, అవునర్రా నేను ముద్దునే. వాహ్, ప్రపంచం దృష్టిలో పెళ్ళాం దృష్టిలో పిల్లల దృష్టిలో సంఘం దృష్టిలో ఏమీ చేతకానివాడుగా మొద్దుగా బడుద్దాయిగా కనిపించడంలో ఎంత హాయి. ఎవరూ తనను ఏమిటని సలహా అడగరు. ఎవరూ తప్పు చేశానని నిందించరు. చాలా గొప్ప మంచి కవచాన్ని బహూకరించాడు దేవుడు. గాయత్రి ఉద్యోగం చేసినా, కొడుక్కి ఉద్యోగం రాకపోయినా, పెళ్ళాం మెడలో పుస్తలకు బదులు పసుపు కొమ్ము వేలాడుతున్నా నా పెదాల మీద మాత్రం పదిలంగా చిరునవ్వు అలంకరించుకోవటం. మనసులో విషణ్ణత, పైకి మాత్రం ప్రసన్నత. ఇలా ముసలితనంలో దొంగ వెధవలాగా బ్రతకడం నేర్చుకున్నాను. లాల్చీ విషయం ఆలోచించలేని 2.5 కోట్ల మంది కంటే మనం నయ్యం అంటాను చేటంత మొహం చేసుకుని నవ్వే. కొడుక్కి లాల్చీ లేకపోయిందే, కొని ఇవ్వలేకపోయానే అని మనసులో ఏడుస్తాను. ప్రపంచానికి సర్కస్ బఫూన్ హనుమంతయ్య, మనసులో విషాద నిషా హమేషా. ప్రపంచానికి బతికి చచ్చిన రాజకీయవాదే, మనసులో చచ్చి బతుకుతున్న తండ్రే. అప్పుడు ప్రపంచం మనిషి, ఇప్పుడు కుటుంబం మనిషి. ఇప్పటికిప్పుడు భగవంతుడు ప్రత్యక్షమైతే అడగటానికి కోరికలు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. 1, నా పిల్లలు నన్ను అసహించుకోకుండా చేయి. 2, నా పెళ్ళాం నా ఉద్రేకాన్ని క్షమించినట్టే నా చేతకానితనాన్ని క్షమించే ఓర్పియ్యి. 3, కూతురు సంపాదిస్తే తినే దౌర్భాగ్యం నుంచి తప్పించు. 4, తర్వాత ఇన్ని జరిగాక ఈ దేశం బాగుపడేటట్టు చేయి.
చివరి కోరిక తీర్చకపోయినా బాధ లేదు అన్నట్టు మరో కోరిక, సైకిల్ కావాలి నాకు. పాతదే, నా అంత పాత సైకిలు. ఇక్కడి నుంచి పట్నానికి 4 మైళ్ళు. రోజు చుట్టలు కావాలి. చుట్టలు లేకపోతే ఆలోచనలు రావు. నేను బ్రతుకుతున్నాను అని ఎప్పటికప్పుడు ఆలోచించకపోతే బ్రతకటం కష్టం. ఆలోచనలకి ఈ చుట్టలకి లంకె. చుట్టలు కొనటం ఒక సమస్య, చుట్టల కోసం నడవటం ఒక సమస్య. ఓ సైకిల్ ఉంటే బావున్నా. రక్తంలో వేడి ఉన్న 20 ఏళ్ళు రోజుకి 30 మైళ్ళు నడవగలిగేవాడినే. ఇప్పుడు నడవాలంటే రక్తంలో వేడి లేని విషయాన్ని ఆలోచిస్తోంది మనస్సు. ఆ ఆలోచన వచ్చాక నడవలేను నేను. చుట్టోపజీవులకి సైకిల్ ఉండాలి, నాకు సైకిల్ లేదు. అందువల్ల చాలా రోజులుగా గాయత్రికి ఓ అప్లికేషన్ పెట్టుకున్నాను. జైలుకి వెళ్ళే రోజుల్లో పెళ్ళాన్ని అన్నం పెట్టవే అని అడిగేవాడిని కాదు, నాన్నని డబ్బు కావాలని అడిగేవాడిని కాదు. జీవితం అంతా నేనొక్కటే అడిగాను, 1000 గొంతులతో అడిగాను, స్వరాజ్యం, బానిసత్వం, విముక్తి. ఇన్నాళ్లకి ఇప్పుడు మరొకటి అడుగుతున్నాను, సైకిలు, చుట్టలు కొనుక్కోడానికి సైకిలు, నా అంత పాత సైకిలు. అప్పుడు జాతి వాళ్ళని పృచ్ఛించి రెట్టించి హెచ్చి అడిగాను. ఇప్పుడు తలంచుకుని సిగ్గుపడి భయపడుతూ నేను చదివించని, నేను బాగుపరచని, నేను ఉద్యోగం చూపని గాయత్రిని అడుగుతున్నాను, నాకు సైకిల్ కొనిపెడతావమ్మా గాయత్రి? తలెత్తి విచిత్రంగా చూస్తుంది నా వైపు. ఆ చూపులో ఓడి చవట, సైకిల్ కొనుక్కోలేని అన్న వరలక్ష్మి చూపు ఉంటుందేమోనని భయం. అందుకని తలెత్తి నేను చూడను, ఆమె చూస్తుంది. చూసి అడుగుతుంది, ఎందుకు నాన్న సైకిలు? అమ్మో, ఎంత పెద్ద ప్రశ్న! చుట్టలకమ్మా, చుట్టలకి. నవ్వుకుంటాను, ఆమె కూడా నవ్వుతుంది. తనకి తెలుసు ఆ ప్రశ్నకు సమాధానం అది కాదని. ఆమెకి తెలుసు, ముసలితనానికమ్మా, ముసలితనానికి అని చెప్పాలోయ్ అంటుంటుంది నా మనస్సు. పట్నానికి నడవలేనమ్మా అందుకు అని నాన్న చెప్పాలనుకుంటుంది నా మనస్సు. కానీ నాన్న కోరికను కాదనదు. సరే నాన్న, సరే అంటుంది. నాన్నని తిరస్కరించటం, హీనంగా చూడటం నేర్పలేదు వరలక్ష్మి. వాళ్ళకి బీదతనంలోంచి మంచి గుణాలు పుట్టుకొచ్చాయి. నా మంచి గుణాల వల్ల బీదతనం పుట్టుకొచ్చింది. నేను బీదవాణ్ణయ్యాక మంచివాణ్ణయ్యాను. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి బీదవాళ్ళయ్యారు. మంచితనం అక్క, బీదతనం 2 రోజుల్లో కొనిస్తానంది గాయత్రి సైకిల్ని. అదొక్కటే నా ఆస్తే. వృద్ధాప్యంలో సుఖం, వృద్ధాప్యం వల్ల సుఖం, వృద్ధాప్యం వస్తే సుఖం. సరాసరి ముసలివాళ్ళలాగా దేవుడు పుట్టిస్తే బాగుండు. 2 రోజుల్లో సైకిల్ కొనిపెడతానంది గాయత్రి. నా స్వర్గానికి 2 రోజుల దూరం, నా సంతోషానికి నాకు 48 గంటల వ్యవధి. స్వర్గం, సైకిల్ వల్ల స్వర్గం. గాయత్రి. మల్లెపువ్వు లాంటి జీవితం చుట్టూ ముళ్ళ కంచెలు చుట్టుకున్నాయి అంటూ నన్ను చూసి ఏడుస్తుంది అమ్మ. ఇంత వయసు వచ్చినా పెళ్లి చేయలేకపోయామే అమ్మ బాధ. ఇంత చిన్న వయసులోనే ఉద్యోగమా అని నాన్న బాధ. పెళ్ళికి వయసు మించిపోతోంది, ఉద్యోగానికి వయసు మిగిలిపోతోంది. అయినా ఆడదానికి పెళ్ళొక్కటే నా సమస్య. పెళ్ళిని భూతద్దంలో పెద్దదిగా చూపించి సుఖాన్ని ఉడితీస్తుంది సంఘం. అమ్మని, నాన్నని, అన్నయ్యని పోషించే యోగ్యత ఆడదానికి ఉండకూడదు. అమ్మకి చీర కొనిస్తే కళ్ళనీళ్లు తుడుచుకుంటూ కావలించుకుంటుంది. నాన్నకి చుట్టలు తెస్తే నవ్వుతూ అందుకుంటాడు. ఆ నవ్వు ఎన్ని సంవత్సరాల పోరాటానికి అర్థమో తెలుసు నాకు. ఎన్నాళ్ళకి సైకిల్ కావాలని నోరు విడిచి అడిగాడు నాన్న. ఎప్పుడూ అడగని నాన్న ఇప్పుడు అడిగాడు. కొనాలి. నాన్న సంతృప్తి ఖరీదు 50 రూపాయలు. తీరుస్తాను. అన్నయ్య తనకేమీ అడగడు. ఎప్పుడన్నా అవసరం వస్తే, చెల్లాయ్ మరో ఉద్యోగానికి అప్లికేషన్ పంపాలి, రూపాయి ఇవ్వు అంటాడు. కళ్ళెత్తి చూడడు నన్ను. పుచ్చుకోటానికి సిగ్గుపడతాడు. ఇస్తూ నేను బాధపడటం. బ్రతుక్కి బరువెక్కువ అవుతోంది, సుఖానికి ఉక్కపోస్తోంది. నాకు తెలియకుండానే నా జీవితం నుంచి యవ్వనం రాలిపోయింది. 10 ఏళ్ళు పెద్దదానిలాగా కనిపిస్తానని ఆఫీసులో సుజాత అంటుంది. అవును,
కనిపించను మరి. నా శరీరం 10 ఏళ్ళు పెరిగిపోయింది. నా మనస్సు 10 జీవితాలను గురించి ఆలోచించేంత పెరిగిపోయింది. స్త్రీకి కష్టాల బరువు తగదు, స్త్రీకి ఇష్టాల కరువు తెగదు. అద్దంలో చూసుకుంటే పాత చెక్కిళ్ళ ఎరుపు గుర్తుకొస్తోంది. ఇప్పుడు కళ్ళల్లో నీడలు మాత్రం మిగిలాయి. అబ్బో, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధ్యతలు. నాకు వచ్చే 90 రూపాయల మీద 5 మంది బ్రతకాలి. కానీ నెలకు 30 రోజులైతే బాగానే ఉంటుంది. నెలకు 30 యుగాల వ్యవధి. 5 మంది, 5 మహాసముద్రాలు. 30 యుగాలలో 5 సముద్రాలను ఈదాలి. సుందరి పెద్ద ఉప్పెన, ఉద్రేకాల పుట్ట. కుటుంబంలో అందరినీ ఆదుకోవటం ఒక ఎత్తు, సుందరిని అదుపులో ఉంచటం ఒక ఎత్తు. యవ్వనంలో అంత బలం, అందంలో అంత పదును ఉంటుందని తెలీదు నాకు. నాన్నగారి ఉద్రేకం అంతా అందమై అమ్మ మంచితనం యవ్వనమైందే. సుందరిని చూస్తే నాకు భయం వేస్తుంది. అంత అందాన్ని వృధాగా ఖర్చు చేస్తుందేమోనని. స్త్రీ అందానికి పరాకాష్ట అనుభవం, అనుభవానికి నాంది యవ్వనం. అందం యవ్వనం కలిసిన కుందనపు బొమ్మ సుందరి. అందుకే భయం నాకు. దాని కళ్ళల్లో ప్రతి విషయాన్ని తృణీకరించే విసురు, పెదాల వంపు నాన్నలాగే. నా కష్టాల్ని చూసి మిగతా వాళ్ళంతా విచారిస్తే సుందరి కోపంతో కసితో కసురుకుంటుంది. ఎవడి మీదో పగ తీర్చుకోవాలన్నట్టు, ఎవరో మమ్మల్ని దారిద్ర్యంలో పారవేశారన్నట్టు మండిపడుతుంది. ఇంకా దాడులు వెతుక్కోని ఉద్రేకాలు దాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. బాగా చదువుకోవాలి సుందరి, చదువుకుంటే అనబోతే ఎందుకు చదువు, చదివి నీలాగా త్యాగాలు చేయడానికా? అంతకంటే నాకు వెధవ చదువు వద్దు అంటుందే రుసరుసలాడుతూ. నివ్వెరపోతాను నేను. అదేమిటే, నాన్నని అమ్మని పోషించటం తప్పటే అంటే కోపంలోనే నవ్వి నన్ను జాలిగా చూసి ముద్దు పెట్టుకుంటుంది. తప్పులేదక్కా, కానీ తప్పులు ఒప్పుల్ని లెక్క కట్టుకుంటే జీవితం గడిచిపోతుంటుంది. నేనెంత అందంగా ఉన్నానో చూడు. నాకంటే నువ్వు 2 ఏళ్ళు పెద్ద, కానీ 20 ఏళ్ల పెద్దదానిలాగా అగుపిస్తావు. ఈ త్యాగాలకి ప్రేమలకి ఇంత అందాన్ని ఖర్చు చేయలేను బాబు అని కళ్ళు మూసుకుంటుంది. నిజమే, సముద్రపు నురుగులాగా మెత్తటి స్వచ్ఛమైన అందం దానిదే. ఒడ్డుకు తేలికిపోయిన నాచులాగా నా యవ్వనం తేలిపోయింది. తెలిసి దాన్ని నాలాగా ఎందుకు పాడవమనాలి? ఇలా ఆలోచిస్తే ఎన్నో తెలిసిన వేదాంతిలాగా కనిపిస్తుంది సుందరి. జీవితంలో ఏదో ఒకటి మిగులుతుంది మనకే. కర్తవ్యాన్ని నిర్వర్తించిన సంతృప్త, కర్తవ్యాల ప్రసక్తి లేని సంతోషమా? నేను మొదటి దానికి బలయ్యాను, సుందరి రెండవ దానికి వెలి అయ్యింది. అవునమ్మా, నువ్వు నాలాగా కాకు, నేనయ్యిందే చాలు. ఈ కుటుంబానికి ఈ మాత్రం త్యాగం చాలు అంటే నా కను కొలకుల్లో నీటిని గుర్తిస్తుంది సుందరి. వేడి రక్తం పొంగి నీరై గడ్డకట్టే కను కొలకుల్లో నిలిచిపోయిందని తెలుసు నాకు. నా కన్నీళ్ల విలువ దానికి తెలుసు. నేనేడుస్తే అది చిన్నపిల్లలాగా బోరుమంటుంది. నీలాగా నేను తెగించలేనక్క. ఇలా సుఖాన్ని పాడు చేసుకోవాలంటే భయమేస్తుంది నాకు. ఏం చేయను అంటుందే. ఎవడూ ఏమీ చెయ్యొద్దు. నేను చేసింది మీకు ఉదాహరణ అయితే చాలు. స్త్రీ వయస్సు విలువైనదని చెప్పటానికి ఎవరూ లేకపోయారు నాకు. విలువైనదని తెలుపడానికి సుందరికి నేను ఉదాహరణగా మిగిలాను. అది బాగుపడుతుందనే విచారం నాకు లేదు. అదైనా బాగుపడుతుందని సంతోషం నాకు. సుందరిదేం తప్పు? బ్రతకడానికి, సుఖంగా బ్రతకడానికి కాకపోతే ఎందుకీ బ్రతుకు? ఇంకొకరికి సహాయపడటం అంటే మనం చావడం కాదు. ఈ మాట అన్నప్పటి నుంచి సుందరి అంటే ముచ్చట నాకు. అది తలలో పువ్వులు పెట్టుకుంటే నల్లటి జుత్తు వెనుక నక్షత్రాల మెరుపులాగో మిణుగురుల కాంతిలాగో కనిపిస్తాయి పువ్వులు. నా జుత్తు అప్పుడే అక్కడక్కడ తెల్లబడుతోంది. ఆఫీస్కు వెళ్ళేటప్పుడు పువ్వులు పెట్టుకుంటే బాగుండదు. నాకు పువ్వులు పెట్టుకోవటానికి వ్యవధే లేదు. అది పల్చటి చీర కట్టుకుంటే రెపరెపలాడుతూ సీతాకోక చిలుకలాగా ఉంటుంది. నేను పల్చటి చీర కట్టుకుంటే ఆఫీసులో అందరూ ఏదో రుచికరమైన ఆహారాన్ని తినటం మర్చిపోయినట్టు చూస్తారు. అది నవ్వితే వెన్నెల పరిమళించినట్టు, నేను నవ్వితే కన్నులు పరితపించినట్టు ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది కదా. నేను ఈ కుటుంబంలో సుందరి అయి పుడితే ఎంత బాగుండేదని.
కానీ దాన్ని చూసి నాకు ఈర్ష్య ఎందుకు? అసలు ఈర్ష్య లేనే లేదు. దాని సంతోషాన్ని చూస్తే నాకు గర్వం. ఎందుకంటే నా యవ్వనాన్ని ఖర్చు చేసి ఆ యవ్వనానికి బంగారపు పూత పూస్తున్నాను. ఇద్దరు స్త్రీల వయస్సు గల సొగసు అది. ఆమె అందంలో నా పాలు ఉంది. మేమిద్దరం ఒకటే అసలు. గాయత్రి సుందరి అనే స్త్రీలో కష్టం భాగాన్ని గాయత్రి, సుఖం భాగాన్ని సుందరి అనుభవించాలని నిశ్చయించుకున్నాం. ఇప్పుడు మా స్థానాలు మార్చుకుంటే గాయత్రి సుందరి చచ్చిపోతుంది. సుందరిలో కోరికలు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నాయి. కోరికలతో భయం పెరుగుతుంది కాబోలు. సుందరికి రోజు ఎక్కడి నుంచో ఉత్తరాలు వస్తాయని అమ్మ చెప్పిందే. ఉత్తరాలతో భయం వస్తుంది కాబోలు. ఉత్తరాల్లో ఏముంటుందో? అమ్మో, ప్రేమ ఉంటే ఇంకేమైనా ఉందా? నేను అందంగా లేను, ఆ విషయాన్ని అంతా ఒప్పుకుంటారు. నేను అందంగా లేనంటే ఈ ప్రపంచంలో ఒక్కరే ఒప్పుకోనిదే, ముకుందరావు. అందానికి లేదే కొలబద్ద అంటాడు. నేను మరీ విచారంగా ఉన్న రోజున ఎంతో అందంగా ఉన్నారు మీరు అంటాడు. రోజంతా ప్రెస్లో పనిచేసి డొక్కుపోయిన మొహంతో బయటకొస్తాడు ముకుందరావు. కానీ ఆశ్చర్యం, అతను పూర్తిగా అలసిపోయిన రోజునే అందంగా ఒప్పిస్తాడు. మన అందాల్ని శరీరాలకి పొదగటం మర్చిపోయాడు దేవుడు, మనసులలోనే నిలిచిపోయాయి అంటాడు ముకుందరావు. ఒక్కొక్కసారి నవ్వొస్తుంది నాకు. అవును, నిజమే. ఏదో ఒక తృప్తి కావాలి బ్రతకడానికి. పట్టణంలో ఆఫీసు, రోజు బస్సులో వెళ్ళాలి. ఇంకా 4 మైళ్ళు వెనకనున్న ఊరు నుంచి బయలుదేరతాడు ముకుందరావు. బస్సులో ఎప్పుడూ ఒకే చోట కూర్చుంటాడు. నల్లగా ఆఫీసులో అచ్చు సిరామరకలతో నిండిన బట్టలు ఎవరికి అంటకుండా దూరంగా కూర్చుంటాడు. నేను దూరంగా ఎవరికి అంటకుండా, నా బాధ్యతల బరువుల మరకలు అంటకుండా దూరంగా కూర్చుంటాను. నేను ప్రపంచాన్ని భయంగా చూస్తాను. అతను ప్రపంచాన్ని క్షమించినట్టు ప్రశాంతంగా చూస్తాడు. నేను స్త్రీని కావటం, అతను పురుషుడు కావడమే తేడా ఏమో. ఇంకా ఆలోచిస్తే నాకు తెలియని రహస్యమేదో అతనికి ప్రపంచం గురించి తెలుసుననిపించిందే. ఏమిటో అడిగితే బాగుండును, కానీ మొదట్లో మేమిద్దరం మాట్లాడుకోలేదు. మొదటి రోజు ఒకరినొకరం చూసి ఇద్దరం జాలిపడ్డాం. కొంతకాలానికి ఒకరి కష్టాన్ని ఒకరు ఊహించుకున్నాం. అటు తర్వాత కళ్ళు సానుభూతుల్ని మార్పిడి చేసుకున్నాయి. మరీ దుఃఖంగా ఉన్న రోజున అతని కళ్ళు పరామర్శించేవి. మరీ దిగులుగా కనిపించిన రోజున నా కళ్ళు అతనికి ఏవో ధైర్యాన్ని చెప్పేవి. టైఫాయిడ్తో 20 రోజులు మంచం పట్టి శల్యంగా 21వ రోజున బస్సు ఎక్కితే ఆ రోజున మొట్టమొదటిసారిగా పలకరించాడతను. జ్వరం పూర్తిగా తగ్గిపోయినట్టేనా అన్నాడు పలకరించే. మాట్లాడితే స్వగతం పలికినట్టుంటుంది. ఎదురుగ్గా ఉన్న వ్యక్తికి తప్ప పక్కవాడికి వినిపించదు. నేను ఆశ్చర్యపోయాను ఆ గొంతు విన్నాక. ఎన్నాళ్ళు మాట్లాడకపోవటం వల్ల ఎంత సంతృప్తిని పోగొట్టుకున్నానో అనుకున్నాను. మీకెలా తెలుసు నా జ్వరం సంగతి అన్నాను నిర్ఘాంతపోతూ. నవ్వాడు. ఆ రోజే నాకు ప్రపంచంలో మంచి అండ దొరికినట్టు పొంగిపోయాను. బేదతనంలో అంత అసంతృప్తి, నిజాయితీ ఉన్నదేమో మీ కళ్ళు చెప్పాయి అన్నాడతను. ఎన్నో నెలలుగా మా కళ్ళు చేసుకున్న పరిచయాన్ని మాటల్లోకి తర్జుమా చేసుకున్నాం. మండు వేసవిలో చలవ పందిరిలాగా. వేసవి దాటని వేడి బ్రతుకు మీద వెన్నెల వర్షాన్ని కురిపించినట్టు అతని నవ్వు, పలకరింపు. హెచ్చు మాట్లాడడు. అడిగితే కానీ తనెవరో చెప్పడు. తన కష్టాల్ని, సమస్యల్ని అడిగితే కానీ చెప్పడు. నవ్వుతాడు. అర్థం చేసుకోగలిగితే అతని జీవితాన్నంతా ఆ నవ్వుల్లో కుదించి దాచుకున్నాడు. నేనే తొందరపడి ఆరాటపడి మీరు నాకు మిత్రులు అంటే మీకు తెలియదు కానీ 6 నెలల కిందటే మీరు నాకు మిత్రులు అన్నాడు. నా జీవితానికి పెద్ద సముదాయింపు ముకుందరావు. ఒకరి ఇంటి విషయాల గురించి ఒకరం మాట్లాడకూడదని మాటలు కలిసిన 2వ రోజే అనుకున్నాం. ఆ కొద్ది క్షణాలు కష్టాల పునరుక్తిలో కలిసిపోవడం ఇష్టం లేక. కానీ మా ఇద్దరి బ్రతుకులు వాటితోనే నిండిపోయాయే. అందుకని మేమిద్దరం హెచ్చు మాట్లాడుకోం. మీరు వాళ్ళ చాలా అలసిపోయినట్టున్నారు అంటాడు. నవ్వుతాను. అటువంటి సముదాయింపు నాకు కొత్త. ఒళ్ళు వంచి చేసే పనేమో మీరు పూర్తిగా నలిగిపోయారు. సాయంకాలం అయ్యేసరికి పని ఎగవేయటం నేర్చుకోకూడదా
అంటాడు ఎప్పుడైనా. నవ్వుతాడు. ఆ నవ్వుని సంపాదించుకోవటానికి బస్సు కోసం వేచి ఉండే 2 క్షణాలలో నాలో ఎక్కడా లేని ఉత్సాహం, హాస్యం తలెత్తుతుంది. రోజులో అన్నీ మర్చిపోయి గడిపే క్షణాలు అప్పటివే. బస్సు 2 జీవితకాలాల పాటు ఆలస్యమైతే బావుండనిపిస్తుంది. బస్సు కోసం వేచి ఉండటం, వేచి ఉన్నంతసేపు సరదాగా కాలక్షేపం, వచ్చాక దానిలో ఎక్కటం, ఎవరి గమ్యస్థానాల్లో వాడి దిగిపోవటం. వాహ్! జీవితం అంతా గొప్ప వేదాంతం ఇమిడి ఉంది మా స్నేహంలో. అతని గురించి నేనేం తెలుసుకోలేదు, నా గురించి అతనేమీ అడగలేదు. అతనిలో ఓ మంచి అన్నయ్య, తండ్రి, పరిరక్షకుడు కనిపిస్తారు నాకు. అతని నవ్వు పెద్ద ఓదార్పు. నాలో అతనికేం కనిపిస్తాయో, నన్ను ఎలా అభిమానిస్తాడో ఎప్పుడూ చెప్పడు. నేనడగను. అడిగితే ఏం సమాధానం చెప్తాడో తెలుసు. నవ్వు. దాని అర్థాన్ని కనుక్కోవటం ఇంకా చేతకాలేదు నాకు. రేపు నా పుట్టినరోజని నిన్న చెప్తే ఆశ్చర్యంగా చూశాడతను. అతన్ని చూస్తుంటే నాలో ఏదో తెలియని చిలిపితనం కలిగింది. రేపు మీ నవ్వు తప్ప నాకేదైనా బహుమతి ఇవ్వండి అన్నాను. అతనింకా ఆశ్చర్యపోయాడు. ఏమిటి కావాలి అన్నాడు. ఎప్పుడు నా అంత గడగడ మాట్లాడరు. నేను చాలనే వరకు మీరు రకరకాల విషయాలు చెప్పాలి. నాకేమీ లేవు. ఏదో ఒకటి, సముద్రం గురించి మాట్లాడండి, ఆకాశం గురించి, లేకపోతే నా గురించి. అతనింకా నిర్ఘాంతపోతున్నాడు. బస్సు దిగబోతుంటే అన్నాడు, రేపు సాయంకాలం మీ గురించి మాట్లాడతాను అని. నా గురించి ఏం మాట్లాడతాడో ఏమో. అతను ఏం మాట్లాడినా బాగుంటుంది. మాట్లాడతానని తనే అనటం బాగుంది. రేపు 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 24 నిమిషాలకి కుదిస్తే బావుణ్ణు. నవ్వే రబ్బరు బొమ్మ రేపు నవ్వుకి అర్థం చెబుతుంది. రేపు, ఈ రేపుకి జీవితంలో ప్రత్యేక స్థానం. ఇట్లాంటి రేపులు 2 చాలు సుఖంగా బ్రతకటానికి. రేపు మాట్లాడతాను మీ గురించి. అబ్బా, ఎప్పటికీ ఆ రేపు. వెంకట్రావు. రోజు ఉదయం లేచినప్పుడల్లా నిన్నలాంటి నేడును గడవనివ్వకు భగవాన్ అనుకుంటుంటాను. కానీ గడిచేవన్నీ అవే. 1000 నిన్నలలాంటి 1000 రేపులు. ఎప్పుడు ఈ రొటీన్లో మార్పు రాదు. రోజు ఉద్యోగం కోసం ఊరంతా తిరగటం తప్పదు. రోజు బస్సు కోసం చెల్లెల్ని డబ్బు అడగా తప్పదు. రోజు జాలి చూపెట్టే అమ్మ కళ్ళని ఎదుర్కోక తప్పదు. కష్టాలలో సుఖాన్ని సాయంకాలం బోధించి నవ్వుతూ భుజం తట్టే నాన్న మాటలు తప్పవు. చివరికి రోజంతా గడిచాక, అందరూ నిద్రపోయాక నిశ్శబ్దం ఒడిలో తలదాచుకుని బోరుమని మనస్సు ఏడవక తప్పదు. దారిద్ర్యానికి ఊడిగం చేస్తున్నాను. మగాడికి పని లేకపోవడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు. ఏడవటం, చేయని పాపాలకి శిక్ష అనుభవిస్తున్న నేరస్తుల్లాగా కుంగిపోవటం, అది నేను చేస్తున్న పని. నేను BA చదివాను. గాయత్రి మెట్రిక్కే చదువుకుందే. అది ఉద్యోగం చేసి ఇంకా పోషిస్తున్నందుకు అంతా బాధపడుతున్నారు. నేను ఉద్యోగం చేసి ఇంటిని పోషించినందుకు అంతా బాధపడుతున్నారు. ఒక రాత్రికి రాత్రి హఠాత్తుగా నేను గాయత్రిని అయిపోతే ఎంత బాగుండును. దొంగతనాలు చేసిన వాళ్ళకి, మోసాలు చేసిన వాళ్ళకి దేవుడు కొన్ని శిక్షలు విధిస్తాడు. హత్యలు మాత్రం చేసిన వాళ్ళైతే ఏ ప్రభుత్వ ఉద్యోగులుగానో పుట్టిస్తాడు. మరి హత్యలు, దొంగతనాలు, మోసాలు అన్నీ చేసిన వాడిని నిరుద్యోగిగా ఇంత పెద్ద కుటుంబంలో చెల్లెలి పోషణలో బ్రతికే నిరుద్యోగిగా పుట్టిస్తాడు కాబోలు. బాధపడవద్దని గాయత్రి ఓదారుస్తూనే ఉంటుంది. కానీ చెల్లెలి ఓదార్పు అవసరమైందే అని ఒక బాధ, నిరుద్యోగం వల్ల ఒక బాధ, అమ్మ జాలిని భరించలేక బాధ, నాన్న ప్రోత్సాహాన్ని తట్టుకోలేక బాధ, చెల్లెలి ఓదార్పుని ఊహించుకుని బాధ, మెత్తటి బాధలు ఇవన్నీ. మంచి అమ్మని, మంచి చెల్లెల్ని, మంచి చదువుని ఇచ్చి ఒక్కటి మాత్రం ఇవ్వలేకపోయాడు దేవుడు, మంచి ఉద్యోగం. అది పోనీ చెడ్డదైన ఉద్యోగం ఇచ్చి చెడ్డ అమ్మని, చెడ్డ చెల్లెల్ని, చదువులేమిని ఇచ్చినా బతికేవాణ్ణే. చదువులేని వాళ్ళు కుటుంబాన్ని పోషించుకొనడం లేదో. మా అమ్మని, మా నాన్నని నేను పోషిస్తున్నాను. మా చెల్లెలికి నేను పెళ్లి చేస్తాను. మా చిన్న చెల్లెలి చదువు
చెప్పించుకుంటాను అనే గర్వం కోసం 2 ఏళ్ళు మనస్సు తపస్సు చేసి విసిగిపోయింది. ఇప్పుడు చెల్లెలే నన్ను పోషిస్తోంది. చెల్లెలు తెచ్చి పెడుతుంటే డింగరాయి గొడ్డులాగా తిరుగుతూ ఉద్యోగం చేయకుండా కూర్చున్నాడని తిడుతున్నారు కొందరు. ఉద్యోగం దొరికే అవకాశాలున్నా నేను పుచ్చుకోవటం లేదట. ఎందుకు పుచ్చుకోనండి? ఏ ఉద్యోగమైనా చేస్తానండి. బాబు మీ వాడికి బూట్లు పాలిష్ చేయాలా? వెంకట్రావు బిఏ అర్ధనాకి పాలిష్ చేస్తాడు సార్. నెలకి 1000 బూట్లు పాలిష్ చేసి 500 అణాలు ఇంటికి తెచ్చుకుంటాను. కడివెడు గంజి కాచి అమ్మకి నాన్నకి పోస్తాను. 10 అణాలు చొప్పున 10 సంవత్సరాలు దాస్తే చెల్లెలికి పెళ్ళవుతుందేమో. నా డబ్బుతో అమ్మ నాన్న గంజి తాగితే నా అర్ధనాల కూడికతో చెల్లెలి పెళ్ళైతే బాబు నాయనా మీ పాత చొక్కాలు కుట్టే ఉద్యోగం ఇవ్వండి. బజార్ నుంచి కూరలు తెచ్చే ఉద్యోగం ఇవ్వండి. మీ కుక్కకి రోజు పాలు పట్టే ఉద్యోగం అన్నా సరే. మీ కుక్కకి వెంకట్రావు బిఏ పాలు పట్టడం ఎంత హోదానో చూడండి. మా కుక్కకి వెంకట్రావు బిఏ పాలు పడుతున్నాడు అని మీరు చెప్పుకోవచ్చు. నా గర్వం ఏమిటంటారు? చాలా ఉంది. వెంకట్రావు బిఏ ఫలానా వాడి కుక్కకి పాలు పట్టే వెంకట్రావు బిఏ తన అమ్మని నాన్నని పోషించుకుంటున్నాడు. మీ కుక్కకున్న అదృష్టంలో పుట్టలేదు నేను. కనీసం మీ కుక్కగా పుట్టినా బాగుండును, మా గాయత్రిగా పుట్టినా బాగుండును, అసలు పుట్టకపోయినా బాగుండును. ఆత్మగౌరవం, వ్యక్తి మర్యాదలు పెద్దవాళ్ళకి, నిరుద్యోగులకి ఆత్మ లేదు. ఉద్యోగం అన్న కోరిక తప్పించి బఠానీలు అమ్ముకు బతికే కుర్రాన్ని చూస్తే ఈర్ష్య పుడుతోంది. చనా వాళ్ళ నాకంటే ఎంత గొప్పవాడు. మాసిన బట్టల్ని మోస్తూ తిరిగే గాడిదని చూసినా ఈర్ష్యే. దానికి గౌరవం బాధ లేదు. అది బిఏ చదువుకోలేదు, అందుకని నిక్షేపంలాగా బట్టలు మోస్తుంది. బిఏ చదివిన వాడు బట్టలు మోస్తే ఊడుకోడు. బాధ్యతలనే మొయ్యాలి, కష్టాలనే మొయ్యాలి. వాహ్, నీకేముందయ్యా అమ్మడానికి? డ్యామ్ ఫూల్ వెంకట్రాయ, నిరుద్యోగ చక్రవర్తి. అయ్యో, నా దగ్గర చాలా ఉన్నాయండి అమ్మటానికి. నా మనస్సుంది, నేను మానవుణ్ణి. అందుకు సాక్ష్యం మా అమ్మని ప్రేమిస్తున్నాను, కష్టాలకి ఏడుస్తున్నాను. సుఖం లేదా అని ఏడుస్తున్నాను. గాడిదని కాలేదే అని ఏడుస్తున్నాను. బిఏ చదివానే అని ఏడుస్తున్నాను. నేను బిఏని. పూర్వకాలంలో ఎవరో డాక్టరు దెయ్యానికి తనను అమ్మేసుకున్నాడట. ఇప్పుడేదైనా దెయ్యం ఉంటే ఉద్యోగం ఇచ్చే పుణ్యానికి నా జీవితాన్నే అమ్మేసుకుందును. కానీ దెయ్యాలు మన బతుకుల్ని కొనవు. దెయ్యాల సామ్రాజ్యంలో నిరుద్యోగ రోగం అంటుకుంటుందేమోనని వాటి బాధ. ఇండియన్ రిపబ్లిక్ అనే ఈ ఆంగ్లో ఇండియన్ దేశంలో 6 కులాలున్నాయి. బ్రాహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, పంచములు. నిరుద్యోగుల్ని పంచములు కూడా ముట్టుకోరు. హరిజనుల్ని గాంధీగారు బాగు చేశారు. పంచములు హరిజనులైతే నిరుద్యోగులు హరజనులు. హరిజనులకు గాంధీగారు పుడితే హరజనులకు సింధీగారెవరో పుట్టాలి. ఒక్క త్యాగం చేయటానికి మాత్రం అవకాశం మిగిల్చాడు దేవుడు. మేనమామ కూతుర్ని కుంటిపిల్లగా పుట్టించటం. అలివేలును తలుచుకున్నప్పుడల్లా దేవుడి గొప్పతనానికి జోహార్లు అర్పించాలనిపిస్తుంది. అలివేలును నేను పెళ్లి చేసుకుంటే గాయత్రికి తన బావమరిదినిస్తానని మామ లంకె. ఆ బావమరిదికి తల్లి తండ్రి లేరు. మావయ్యే చదువు చెప్పించి పోషిస్తున్నాడు. అలివేలుకి కాలు కుంటి పిల్లలను వదిలించుకోవటానికి తన బావమరిది ఎర. అలివేలుని ఏమీ అనాల్సిన పని లేదు. మా సుఖాలకి, మా నిస్సహాయతకి, తన అవకాశాలకి మధ్య మామయ్య బిగించిన లంకె ఇదే. ఉద్యోగం చెయ్యకపోయినా, నా అంతట నేను బ్రతకలేకపోయినా గాయత్రి జీవితానికి పరిపూర్ణత ఇచ్చే అవకాశం మిగిలిందే. మామయ్య బావమరిది పట్నంలో ఎంఏ. అతన్ని పెళ్లి చేసుకుంటావమ్మా గాయత్రి అంటే నవ్వుతుంది. అలివేలుకి కాదన్నయ్య కుంటి, అతనికే అంటుంది. నిజమే. అలివేలుకి కాలు కుంటి, బావుమరిదికి మనస్సు. మామయ్య లాంటి బావుమరిది, చచ్చిపోయిన అత్తయ్య లాంటి అలివేలు. వాళ్ళ నాన్న కుటిలత్వం చూసి ఏడుస్తుంది. నేను కనిపిస్తే ఏడుస్తుంది. ఏడుస్తూ అంటుంది, గాయత్రి సుఖానికి నీ సుఖాన్ని వదులుకోకు బావా, మా నాన్న మాటలకేంలే అంటుంది. అట్లాంటి మంచి మనసిచ్చి కుంటితనం ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనసు మంచితనం మరీ అందంగా కనిపించటానికి కాబోలు. కొందరికి మంచి మనసిచ్చి
కుంటి వయసు ఇచ్చాడో. ఏడ్చే మెత్తటి కళ్ళు, కోరికలతో నలిగిన కళ్ళు నా వైపు తిప్పి, నిజంగా నేను నీకు కావాలా బావా, కావలిస్తే నీ ఇష్టం అంటుందే. రక్తమంతా ఎరుపెక్కి, అసలే ఎర్రటి ముఖం కెంపులాగా ఎరుపెక్కిపోతువి. ఆ ఆప్యాయతకి, ఆ మనసు గొప్పతనానికి పెళ్లి చేసుకుంటేనే అనిపిస్తుంది. అలివేలు కావాలి నాకు, అలివేలుకి నేను కావాలి. కానీ బావ అక్కర్లేదు గాయత్రికి. నాకు పెళ్ళి వద్దంటుంది. ఎందుకు వద్దంటుందో తెలియదు నాకు. నాన్న అమ్మ పెళ్లి గురించి ఆతృత పడరు. పోనీ డబ్బిస్తావా మావయ్య అలివేలుని పెళ్లి చేసుకుంటే అంటే ఎగిరి గంతేస్తాడు. డబ్బుకు నేనమ్ముడు పోతే ఒక కుటుంబం నిలుస్తుంది. డబ్బు కోసం కుటుంబాల్ని అమ్ముకునే వాళ్ళు కొందరు, తామమ్ముడు పోయి కుటుంబాల్ని నిలుపుకునే వాళ్ళు కొందరు. కానీ అమ్మకి మామతో సంబంధం ఇష్టం లేదు. ఆ విషయం అంతటితో ఆగిపోయింది. అయినా నాకెందుకు పెళ్ళి? నా నిరుద్యోగం, నా చేతగానితనం ఇప్పటికే నలుగురిని బాధిస్తోంది. ఈ బాధను మరో వ్యక్తికి కూడా పంచాలి. అలివేలుకు పెళ్లి కాదేమో అన్న బాధ ఒక్కటే ఉంది ఇప్పుడు. నేను పెళ్లి చేసుకుంటే దానికి ఎన్నో బాధలు. నన్ను పెళ్లి చేసుకునే బావ బాధపడుతున్నాడే అని, నాకు ఉద్యోగం దొరకడం లేదని, ఆడదానికి పెళ్లి తప్పదు కదా అయ్యో అని, ఆకలి వల్ల, దారిద్ర్యం వల్ల, నేను పెళ్లి చేసుకోకపోవడం వల్ల లాభాలు, బాధలు పడే వారిలో ఒకరి సంఖ్య తప్పుతుంది. నాకు ఉద్యోగం దొరకటం లేదన్న బాధ నాకే ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకొకరిని కష్టపెడుతున్నాననే బెంగ ఉండదు. ఆమెను కూడా పోషించాలన్న కష్టం ఉండదు. అదేమిటి ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నానేమిటి? ఒక్క మంచి గొప్ప అసలైన ప్రశ్న ఉండనే ఉంది. నేను పుట్టడం వల్ల లాభాలేంటి? నేను పుట్టకపోవడం వల్ల నష్టాలేంటి? ది యూజ్ ఆఫ్ వెంకట్రావు బిఏస్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మెనీ ఫోల్డ్. సైకాలజిస్ట్. సృష్టిని చేయగల జీవుల సంఖ్య పెరిగెను. శాస్త్రజ్ఞుడు. 20 సంవత్సరాల వయసు దాటిన వ్యక్తులు వచ్చే జాతీయ ఎన్నికల వరకు ఓటు చేయుటకై బ్రతికియుండుట మేలు కదా. రాజకీయ నాయకుడు. జనాభా ఎక్కువగా ఉండటం వల్ల విదేశీ సహాయాన్ని ఎక్కువగా ఆర్జించవచ్చు ప్రభుత్వం. 20వ శతాబ్దం నందు ఎందుకు పనికిరాని కొన్ని విచిత్ర జంతువులు బ్రతికినవని చెప్పుటకు రేపటి చరిత్రకారుడు. బీద, దీన, హీన స్థితి వర్ణించటానికి మంచి కవితా సామాగ్రి అభ్యుదయ కవి. ప్రాణం లేని ప్రాణి, నిర్జీవ జీవి వంటి సరియలిస్టు ఆర్ట్కు చక్కటి ఉదాహరణ చిత్రకారుడు. భారతదేశంలో మానవ శక్తి అధికంగా ఉన్నదనడానికి ఆధారం ఎకనామిస్టు. బ్రతికి ఉన్నా చచ్చినట్టే లెక్క కనుక చచ్చే వరకు బ్రతికి ఉండటమే మంచిదే. చచ్చిపోవలసి వచ్చినప్పుడు ఎలాగూ బ్రతకలేడు కనుక అభ్యుదయ వేదాంతే. పిల్లల్ని కనడానికి, పెళ్లి చేసుకోవటానికి పనికొస్తాడు కనుక బ్రతకడానికి అర్హుడు స్త్రీ. పుట్టిన కొడుకుల్లో బ్రతికినవాడు వీడొక్కడే. వాడు బ్రతకపోతే నాకు బ్రతుకు లేదు తల్లి. బ్రతికి ఉంటే ఎప్పుడైనా ఉద్యోగం చెయ్యకపోతాడా తండ్రి. చచ్చిపోవాలని కోరిక పుట్టడం, పుట్టినా చచ్చిపోలేకపోవటం మనిషి పరిపూర్ణతకి చిహ్నం. వెస్ట్రన్ ఫిలాసఫర్ కమ్ హ్యూమనిస్టు. పుట్టినా చచ్చిపోలేని వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఈ దేశంలో. నిరుద్యోగి, బీద, ఎన్జిఓ. ఒకడు కనుచీకటితో, ఒకడు పెనుచీకటితో చచ్చిపోతుంటాడు. ఒకడికి మనసులో బాకీ తీరదు, ఒకడికి ప్రభుత్వంతో బాకీ తీరదు. ఎప్పటికన్నా ఉద్యోగం దొరకదా అని నిరుద్యోగి మనసు, ఎప్పటికన్నా ఉద్యోగం తరగదా అని ఎన్జిఓ మనసు. భారతీయ కర్మ సిద్ధాంతానికి, ఆశావాదానికి ప్రత్యక్ష సాక్షులు నిరుద్యోగులు. గాయత్రి తన ఆఫీసులో ఉద్యోగం దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తానందే. గాయత్రి ది టైపిస్ట్ ప్రయత్నిస్తే వెంకట్రావు బిఏ గారికి ఉద్యోగం. గాయత్రి గారు వెళ్ళి మరో సావిత్రి గారి భర్త గారిని అడుగుతారు. మాకో బడుద్దాయ్ అన్నయ్య ఉన్నాడు, వాడికో ఉద్యోగం. పెప్పర్మెంట్లు పంచడమా ఉద్యోగం అంటే? కాదండి కాదు. ప్రపంచంలో బడుద్దాయిలు చాలామంది ఉన్నారండి ఉన్నారు. బడుద్దాయిలందరూ ఓ సంఘంగా చేరి బడుద్దాయిలుగా తయారవటం, వాటి ఉపయోగాలు మీద స్కూళ్ళు నడిపితే బాగుంటుంది. ఓహోహో, తమడెంత బాగా సెలవిచ్చారో. బడుద్దాయిలంతా బడిపంతులుగా చేరితే బాగుంటుంది. ఆహాహా, ఏం తెలివి మీది. మనస్సులో ఇప్పుడంతే జరుగుతోందండి. బడుద్దాయిలందరూ రాజకీయ నాయకులైతే బాగుంటుంది. ఓహో,
ఓహో, ఎంత ఎంత బాగా చెప్తున్నారు. మనసులో ఇప్పుడు అదే చేస్తున్నారండి. నేనన్నీ బాగా చెప్తున్నానా? చిత్తం మీరెప్పుడు బాగానే చెప్తారు. నువ్వు మంచిదానివి కనుక అలా అంటున్నావు. మీ బడుద్దాయి అన్నయ్య పేరేంటి? వెంకట్రావు బిఏ. వాణ్ణి రేపోసారి రమ్మను. వాడు పూర్తిగా బడుద్దాహి అవునో కాదో చూస్తాను. చిత్తం రేపు నా వెధవత్వానికి టెస్ట్ 1. ఈ ప్రపంచాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలి వెంకట్రావు బిఏ? చిత్తం తెలివైన వాళ్ళనుకుంటున్న వాళ్ళందరినీ ఉడితీయాలండి. రైట్, 1 మార్కు. నువ్వు ఫూల్వే. మనసులో ప్రపంచమంతా వాళ్లే. టెస్ట్ 2. ప్రపంచమంతా మహాసముద్రంలాగా కనిపించాలంటే ఏం చేయాలి వెంకట్రావు బిఏ? చిత్తం, మీరు 10 గ్లాసుల సారా తాగాలండి. రైట్ 2 మార్కులు. నువ్వు డబుల్ ఫూల్వి. మనసులో ఈ వెధవకి నేను నిజంగా తాగుతానని తెలీదు. టెస్ట్ 3. మన దేశం బాగుపడాలంటే ఏం చేయాలి వెంకట్రావు బిఏ? చిత్తం మీరు రాష్ట్రపతి కావాలి. రైట్ 3 మార్కులు. నువ్వు ట్రిపుల్ ఫూల్వి. మనసులో కలల్లో నేను 10 సార్లు రాష్ట్రపతిని అయిన సంగతి వీడికి తెలీదు. ఓహోయ్ వెంకట్రావు బిఏ, నీ వెధవత్వం రుజువైపోయింది. నీకు ఉద్యోగం ఇచ్చాం. అమ్మో, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంతో సంతోషం వచ్చింది. సంతోషంతో సంరంభం వచ్చింది. వెంకట్రావు బిఏ వెంకటాద్రి మెట్రిక్ ఫెయిల్డ్ కింద ఉద్యోగి. వెంకట్రావు బిఏ వెంకటాద్రి కళ్ళు కదిపితే కదులుతాడు. వెంకటాద్రి తుమ్మితే వెంకట్రావు బిఏ లేచి నిలబడి తుమ్మును గౌరవిస్తాడు. వెంకటాద్రి తుమ్ముకి, వెంకటాద్రి కుర్చీకి వెంకటాద్రి హోదా ఉంది. ఆయన వెంకట్రావు బిఏ ఉద్యోగి. ఆహాహాహాహా, ఓహోహోహోహో, లలలలలలా లాలలలలా లూలలలలా లుల్లాలలలా లూలు లాలా లేలే లలలలలలా. రేపటికి గాయత్రి మేనేజర్ని కలిసి, గాయత్రి మేనేజరు అంటే గ్రామరు తప్పు కాదటయ్యా బాబు. కాదు, తెలుగులో నాకెప్పుడు మంచి మార్కులు వచ్చాయి. గాయత్రి మేనేజరు, గాయత్రి ఆఫీసుకు మేనేజరు. ఉదాహరణకు వెంకట్రావు ఉద్యోగం, వెంకట్రావు సంతోషానికి ఉద్యోగం, వెంకట్రావు మనసుకి డు, వెంకట్రావు మెదడుకి డు వగైరా. రేపు సరిగ్గా గడిస్తే అబ్బా ఎల్లుండికి నేను మనిషినవుతాను. వెంకట్రావు బిఏ విల్ బికమ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ ఆల్ అనగా రేపు ఇంటర్వ్యూ సరిగ్గా జరిగితే ఎల్లుండికి. ఇంతటితో కాలం దాచిన కన్నీరు నవల మొదటి భాగం పూర్తి. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ నవల రచించిన రచయిత గొల్లపూడి మారుతీరావు గారు. థ్యాంక్ యూ.